ఇకపోతే తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మనం కుంభరాశి. మరి కుంభరాశి వారికి ఈ వారం అంటే ఆదివారం నుంచి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు శనివారం వరకు మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? అన్ని విధాలుగా చూసుకుంటే అన్ని రంగాల వారికి ఒక్కసారి చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఈ వారం కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓకే. కుంభరాశి వారి ఉద్యోగులలో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు అధికారులతో కాస్త వివాదాలకు దూరముగా ఉంటే మంచిది. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కాస్త నెమ్మదిగా సాగుతాయి గాక. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు మాత్రమే అందుతాయి. అలాగే నిరుద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి కాస్త నిరాశపరచవచ్చు. చేపట్టినటువంటి పనులు చివరి నిమిషంలో వాయిదా పడేటువంటి అవకాశము ఉన్నది. 2 రకములైనటువంటి ఆలోచన వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీళ్ళు ఏది 2 రకాల ఆలోచనలు చేస్తే చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడం అనేటువంటి జరుగుతుంది. బంధువర్గముతో పాటు మాట పట్టింపులు అనేటువంటివి జరగవచ్చునేమో. అనారోగ్య సమస్యలు అనేటువంటివి మరింత చికాకు పరిచేటువంటి విధముగా ఉంటాయి ఈ వారము. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని బాధపడేటువంటి కాస్త అవకాశము ఉన్నది. ఇంటా బయట పరిస్థితులు అంతగా అనుకూలించేటువంటి విధానముగా లేవు కాబట్టి మౌనేన కలహము నాస్తి అని ఎక్కువగా మాట్లాడకుండా జాగ్రత్తగా మీ పని మీరు చేసుకుంటూ పోతే మీకు విజయం లభించి తీరుతుంది గాక. కొన్ని రంగాల వారికి గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వారం మధ్యలో అరుదైనటువంటి ఏదో ఆహ్వానం అనేటువంటిది మీకు జరుగుతుంది, పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేసేటువంటి అవకాశము కూడా ఉన్నది ఈ రాశి వాళ్ళు. ఏది ఏమైనా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అనుకుంటే గణపతిని ఆరాధించండి, మేలు జరుగుతుంది.